దైవ గ్రంథంలో నుండి 81వ కీర్తన మనం చదువుకుందాం. పేజ్ నెంబర్ 495 కీర్తనల గ్రంథంలో నేనే చదువుతాను. ప్రధాన గాయకునికి గిత్తీత్ అను రాగము మీద పాడదగినది. ఆసాపు కీర్తన. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకునుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించాను. అక్కడ నేను ఎరుగని భాష వింటిని, వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలను ఎత్తకుండా విడుదల పొందాను. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మెరివా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. సెలా. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు! అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒక దానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తులయ దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు! అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అణగదొరుకుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా ఉండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. మనందరి వినికిడిలో ప్రభువే తన వాక్యమును మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులరా, గిత్తీత్ అను రాగం మీద పాడదగిన పాటలు, వాటి గురించి నిన్న మనం ప్రారంభించి చదువుకుంటూ ప్రభు మనకు అనుగ్రహించిన తలంపులను ఆలోచిస్తూ ప్రభువును మనం స్తుతిస్తూ వస్తున్నాం. 3 కీర్తనలు ఉన్నాయి కదా, గిత్తీత్ అను రాగం మీద పాడిన పాటలు 3. ఒకటి 8వ కీర్తన, ఇంకొకటి 81వ కీర్తన, ఇంకొకటి 84వ కీర్తన. గుర్తుపెట్టుకోవాలి, 3 చిన్న చిన్న మాటలే. కొద్దిమంది 7 మాటలు, 10 మాటలు, 12 మాటలు చెప్తారు. ఎందుకంటే నాకు 3 మాటలు అనేదే కొంచెం నాకు ఇంట్రెస్ట్. 7 చెప్పడంలో తప్పులేదు, వాళ్ళకి ఎక్కువ వాక్య జ్ఞానం ఉంటుంది. 7 సంగతులు చెప్తున్నారంటే ఎంత జ్ఞానం ఉండాలి. వారు ఎదుట నేను చిన్ననే కాబట్టి 3 చెప్తాను, చిన్నవి. కనుక 8వ కీర్తన దేవుని మహిమను వర్ణించే కీర్తన. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, హౌ గ్రేట్ దౌ ఆర్ట్. ఆయన కదా గ్లోరీ అంటాం, ఆయన మహిమ చాలా విశేషమైనది. దాని గురించి దావీదు ఆ కీర్తన రాసినట్లుగా చూస్తున్నాం. 8వ కీర్తన దావీదు రాశాడు. మనం చదువుకున్న ఇప్పుడు 81వ కీర్తన పైన ఆసాపు రాసినటువంటి కీర్తన. ఇది కూడా ప్రధాన గాయకునికి అది రాసినట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ కీర్తనలో దేవుని మంచితనం, హిస్ గ్లోరీ అండ్ హిస్ గుడ్నెస్ అంటాం. ఆయన మంచితనము 119వ కీర్తనలు అంటాడు. మనకు తెలుగులో సరిగా అది ఆ ట్రాన్స్లేషన్లోకి రాలేదు, కానీ మీకు చదివి వినిపిస్తాను చూడండి. 119వ కీర్తనలో 68వ వచనం చదువుకున్నాం. 119వ కీర్తనలో 68.
నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు అన్నాడు తెలుగులో. ఇంగ్లీష్లో ద లార్డ్ ఈజ్ గుడ్ అండ్ హీ డస్ గుడ్ అన్నాడు. ద లార్డ్ ఈజ్ గుడ్ అండ్ హీ డస్ గుడ్. ఆయన మంచివాడు, ఆయన మంచిగా చేస్తాడు. ప్రభు ఎవరండి? చాలాసార్లు ప్రభుని గురించి మనకు అర్థం కాదు. ఆయన మంచివాడు, ఆయన మంచిగా చేస్తాడు. మన జీవితంలో ఏ జరిగినా కానీ దాన్ని మన జీవితంలో మనం గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ చెప్పిన మాట కూడా బాగుంది. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. ఆయన మంచివాడు కనుక ఆయన దయను మన ఎడల కనుపరుస్తున్నాడు. కనుక 81వ కీర్తనలో దేవుని యొక్క మంచితనాన్ని గురించి గాడ్స్ గుడ్నెస్ అంటాం. గాడ్స్ గ్లోరీ అండ్ గాడ్స్ గుడ్నెస్. ఆయన ఎంత మంచివాడు వాటి గురించిన వివరణ ఆసాపు తన జీవితంలో గుర్తించాడు. కొన్నిసార్లు ఆయాసపడ్డాడు కదండి. ఆసాపుకు ఆయాసం వచ్చింది ఒక కీర్తనలో. మందిరానికి వెళ్ళిపోయాడు. మందిరంలో వెళ్ళి కూర్చొని ఆలోచన చేశాడు. ఏం ప్రభువా, భక్తిహీనులంతా ఇట్లా వర్ధిల్లుతున్నారు, వాడు భూములు కబ్జాలు చేస్తున్నాడు, వాడు కోటీశ్వరుడు అవుతున్నాడు, వాడు లంచాలు తీసుకుంటున్నాడు, గొప్పోడు అయిపోతున్నాడు, సొసైటీలో వారికి చాలా పెద్ద పేరు వస్తూ ఉంది, ఏంటి పరిస్థితి అని బాధపడుతున్నాడు. ఈయన భక్తునికి లేని భాగ్యము భక్తిహీనునికి ఎలాగొచ్చింది అనుకుంటున్నారు. మనం కూడా చాలాసార్లు అట్లే అనుకుంటాం. ఏం ప్రభువా, ఇంతగా ప్రేమిస్తున్నాం, ఇంకా బీదలుగానే ఉన్నాం, మాకు ఒక ఇల్లు లేదు కదా, ఓ మంచి బైక్ లేదు, ఓ మంచి కార్ లేదు. మనం ఎన్నిసార్లు మనం ఆలోచన చేస్తాం, నిజమైన దేవుడవు కదా, ఎందుకు ఇట్లున్నామని. కానీ దేవుని మందిరంలో కూర్చున్న తర్వాత ఆసాపు యొక్క ఆయాసం వెళ్ళిపోయింది. ధ్యానం చేసినాడు. అరే వీళ్ళంతా ఆఫ్టర్ ఒక్క నిమిషాలు వెళ్ళిపోయేవాళ్ళు రైళ్ళు, బాగా పచ్చిగానే కనిపిస్తారు కానీ కదా, కొద్ది నిమిషాల్లోనే వాళ్ళు వెళ్ళిపోయేవారు ఉన్నారు. వాళ్ళకి నిరీక్షణ లేదు, నిరీక్షణ లేని ఇతరులు వాళ్ళు. కానీ ఆయన పిల్లలలో ప్రభు ఇచ్చిన నిరీక్షణ, అంతకంటే ముఖ్యంగా ప్రభు మన పట్ల కలిగినటువంటి మంచితనం అనేది, దానిని ఆసాపు తన జీవితంలో ఎరిగిన వాడే ఈ కీర్తన రాస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం కదా. 8వ కీర్తనలో ఆయన మహిమ కలిగిన వాడు అన్న దావీదు ఆసాపు ఏం చెప్తున్నాడంటే ఆయన బలము కలిగిన వాడు, ఆయన మహిమ కలిగిన వాడు, అదే సమయంలో ఆయన బలము కలిగిన వాడు. మనకు బలమై ఉన్న కదా, మనకు బలమై ఉన్న దేవునికి అని ఆసాపు ఆ కీర్తన రాస్తున్నాడు. కనుక 2వ కీర్తనలో దేవుని మంచితనాన్ని మనం గమనిస్తున్నాం. అది కూడా గితిత్ అన్న రాగం మీద పాడదగింది. 3వది ఏది చెప్పండి? 84వ కీర్తన. సైన్యములకు అధిపతి యెహోవా. ఇంత చక్కగా దేవుని మందిరాన్ని గురించి అక్కడ కౌరవ కుమారులు ఆ కీర్తన పాడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ 3 కీర్తనల గ్రంథం 150 కీర్తనలలో గిత్తిత్ అని ఒక రాగాన్ని బేస్ చేసుకొని పాడినటువంటి కీర్తనలు ఈ 3. ఇంకా వేరే రాగాలను అనుసరించి పాడిన పాటలు వేరు ఉన్నాయి. మీరు దాన్ని ధ్యానం చేసి బాగుంటాయి ఈ వరుస. కనుక ఒకటి దావీదు రాశాడు, ఒకటి ఆసాపు రాశాడు, కౌరవ కుమారులు రాశారు, 3. దేవుడు తమ జీవితంలో ఏమై ఉన్నాడు? ఆసాపుని అడిగితే దేవుడు మంచివాడండి అంటాడు, దేవుడు మహిమ కలిగిన వాడండి అంటాడు దావీదు. దేవుని మందిరం, అక్కడే ఆయన మంచితనాన్ని మనం చూడగలం, అక్కడే ఆయన మహిమను మనం చూడగలం. సారిసారిగా పాత నిబంధనలో మోషే కాలంలో జీవితంలో మనం గమనించేది ఏంటంటే, యెహోవా కదా ప్రత్యక్ష గుడారంలోనికి మోషే వెళ్తున్నాడు. అక్కడ వెళ్ళి సాగిలి పడినప్పుడు యెహోవా మహిమ వారికి కనబడెను. ఒకవైపు వాళ్ళు సణుగుతున్నారు, మోషే అహరోనులు సాగిలి పడుతున్నారు, దేవుని మహిమను వాళ్ళు చూస్తున్నారు. మన జీవితంలో ఆయన తన మహిమను ప్రత్యక్షపరిచేది తన సంఘములోనే. ఆయన మంచితనాన్ని మనం ఎక్కడ చూస్తాం? సంఘములో చూస్తాం, మనుషుల దగ్గర కాదు, అవి ఇవి కాదు. అందుకనే దాన్ని ఆఖరిగా పెట్టాడు దేవుని మందిరం. అంటే ఈ రెండిటి యొక్క ఫుల్ఫిల్మెంట్ అంటాం. దాని గురించిన విషయాలు దేవుని మందిరంలో ఉన్నాయని చెప్పి 84వ కీర్తనలో చెప్తున్నాడు. కనుక ఇది కూడా ప్రధాన గాయకునికి వ్రాయబడిన మాట అని చెప్పుకున్నాను. నిన్ను కూడా దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మన ప్రధాన గాయకుడు మన ప్రభువే. ఎక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చెప్తున్నాడు, నీ నామమును సమాజము మధ్య నేను కీర్తించెదను. సహోదరులను పిలవడానికి, మనల్ని సహోదరులను పిలవడానికి ఆయన సిగ్గుపడలేదు కదా. దాని గురించిన ఆయన మన ప్రధాన యాజకుడు అని చెప్పుకున్నాం. రెండవదిగా ఆయన మన ప్రధాన శిల్పి. ఆకాశంలో ఆయన చేసినవి కానీ, భూమిలో ఆయన చేసినవి కానీ, నీ జీవితంలో నా జీవితంలో ఆయన చేసినవి కదా. మనం నూతనమైన సృష్టి అన్నాడు. ప్రభువు నిన్ను నన్ను చెక్కడానికి
చాలా కష్టపడ్డాడు, ఇంకా చెక్కుతూనే ఉన్నాడు. అవునా కదా చెప్పండి. ఇంగ్లీష్లో ఒక చిన్న హిమ్ ఉంది, ఒక పాట. హీ స్టిల్ వర్కింగ్ ఆన్ మీ టు మేక్ మీ వాట్ ఐ ఆట్ టు బీ. ఇట్ టుక్ జస్ట్ అ వీక్ టు మేక్ ద మూన్, సన్ అండ్ స్టార్స్. హౌ పేషెంట్ హీ ఈజ్, హీ స్టిల్ వర్కింగ్ ఆన్ మీ. ప్రభు పనిచేస్తూనే ఉన్నాడు. ప్రధాన శిల్పిగా ఆకాశంలో పనిచేశాడు, భూమి మీద పనిచేశాడు. ఒక వారములో ఆయన సమస్తాన్ని చెక్కేశాడు. అన్నీ ఎక్కడెక్కడ ఏం కావాలో, ఎట్లుండాలో అన్నిటిని నిరూపించాడు. ఒక వారమే. ఇట్ టుక్ హిమ్ జస్ట్ ఎ వీక్. ఒక వారములో ఆయన సమస్త సృష్టిని కంప్లీట్ చేశాడు. కానీ నిన్ను నన్ను చెక్కడానికి ఆయన దీర్ఘశాంతం. ఎన్నిసార్లు సొట్టలు వంకరలు వస్తున్నాయి మన జీవితాల్లో, ఆయన ఎన్నిసార్లు మనం చెక్కుతున్నాడు శిల్పిగా. ఒకరోజు తండ్రి ఎదుట సంఘాన్ని ప్రజెంట్ చేయబోతున్నాడు కదా. సంఘం, ప్రభువా తండ్రి, నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇదే, ముడత అయినను కలంకమైనను అటు ఇది మరి ఏది లేకుండా తండ్రి ఎదుట సంఘాన్ని ప్రత్యక్షపరచబోతున్నాడు ఈ ప్రధాన శిల్పి. ఎంత గొప్ప కార్యం మన జీవితంలో చేస్తున్నాడు. మనము చెక్కబడ్డానికి ఇష్టపడాలి అంతే. ప్రభువా నీవు శిల్పివి, ప్రధాన శిల్పివి. పాట పాడుకుంటాం లేండి, చాలు కదా. నీ చేతితో చిల్లపండు నన్ను చెక్కుము. ఎక్కడ చెక్కుము? నువ్వు చెక్కుతున్నావు అందరినీ. పాటలు పాడతాం బాగా. శిల్పి చేతిలో శిలను నేను కదా, ఎన్ని పాటలు మంచిగా మనం పాడతాం. కానీ ఆయన కొడుతున్నప్పుడు, నలగొడుతున్నప్పుడు, పెచ్చలు లేపుతున్నప్పుడు, మన జీవితాల్లో బాధలు కలిగిస్తున్నప్పుడు, శ్రమలు కలిగిస్తున్నప్పుడు, ప్రభువా నువ్వు మంచివాడవు. ఆ మాట చెప్పాలంటే చాలా కష్టం అండి. అవునా? చిన్న మాట. కానీ కష్టాలలో, కన్నీళ్ళలో మనం వెళ్తున్నప్పుడు, మన బాధలలో మనం ఉన్నప్పుడు, దేవా నువ్వు మంచివాడవయ్యా అని చెప్పడం అనేది అదొక అనుభవం మన జీవితాల్లో. ఆసాపు మనకు నేర్పిస్తున్నాడు, దేవా నీవు మంచివాడవు, నీ మంచిగా చేస్తావు. యు ఆర్ గుడ్ అండ్ యు డూ ద గుడ్. అది ఎవరి జీవితంలో అయినా సరే. ఆయన ప్రధాన శిల్పిగా ఆయన చేసిన విషయాలు చెప్పాడు. అన్నిటినీ ఆయన చక్కగా చేశాడు. ఆయన చేసిన సమస్తము అంతా బాగుంది కదా. 1వ రోజు మొదలుకొని 6వ రోజు వరకు ఆయన చేసినవి, మనిషిని చేసిన దగ్గర వరకు ఆయన చూసినప్పుడు అంతా సమస్తం అన్నీ బాగున్నాయి. కానీ పక్కనే 3వ అధ్యాయంలోనే ఆ మ్యాటర్ అంతా చెడిపోయింది. 3వ అధ్యాయంలో అంతా చెడిపోయారు. ఆయన మరలా ప్రధాన యాజకుడిగా మరలా కార్యము చేయవలసి, ప్రధాన శిల్పిగా ఆయన మొదటి సృష్టి ఆయన చేశాడు, సమస్తం బాగుని చేశాడు. కానీ పాపము ప్రవేశించి మానవునికి అంతా కదా, మానవుని జీవితంలో కానీ పశువులలో కానీ చూడండి, అప్పుడన్నీ కలిసి జీవించేవి. సింహం గడ్డి తినేదే, ఆవు గడ్డి తినేదే, ఏవైనా. ప్రభు అప్పుడంతా వెజిటేరియన్ పెట్టినాడు, నాన్ వెజిటేరియన్ కాదు. అన్నీ గడ్డి తింటున్నాయి. నాన్ వెజిటేరియన్ మనకి ఎప్పుడు వచ్చింది? నోహు కాలంలో అన్నీ వెళ్ళిపోయినాయి, ఏమి లేవు, గడ్డిపోయింది, అన్నీ పోయినాయి. ఉత్త ఒలివ మొక్కలు మాత్రం, చెట్లు మాత్రం ఉన్నాయి. ఇంకా మిగిలినవి ఏంటంటే జంతువులు ఉన్నాయి. ఓడలు ఉన్నాయి కదండి జంతువులు. ఆ పవిత్రమైన జంతువులతోనే నోహు బలి అర్పించాడు. అప్పటి నుండి మాంసాహారం అనేది అప్పుడు ప్రారంభమైనది మనకు అర్థం చేసుకుంటాం. కనుక ప్రధాన శిల్పిగా ఆయన మొట్టమొదట చేసిన ఆ కార్యమంతా చెడిపోయింది, పాపం వలన చెడిపోయింది. తిరిగి దాన్ని పునరుద్ధరించడానికి, రెస్టోరేషన్ అంటాం, దానిని పునరుద్ధరించడానికి పరలోకములో ఉన్న ప్రభువే మన మాదిరిగా మానవునిగా ఆయన ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. వచ్చి ఆయన ప్రధాన యాజకుడిగా బలి చేసి మరలా సిస్టమ్ అంతటిని బాగు చేస్తున్నాడు కదండి. మొట్టమొదట ఎలాగున్నదో, ఆయన మనసులో ఎలాగున్నదో ఆ సిస్టమ్ అంతా కూడా, అదంతా కూడా మనలో ఏర్పాటు చేయడానికి ప్రభు చాలా కష్టపడ్డాడు. మనం చెప్పుకున్నాం, సమస్త సృష్టిని చేయడానికి వ్రేళ్ళు చేతులు ఉపయోగించాడు. కానీ మరలా దాన్ని పునరుద్ధరించి నిన్ను నన్ను రక్షించడానికి, తిరిగి ఆదాముకు కలిగి ఉన్న స్థితికి మనల్ని తీసుకురావడానికి ఆయన తన భుజాలు ఆయన మన కొరకు అప్పగించాడు, తను తానే అప్పగించుకున్నాడు. ఆ విషయాల గురించి నిన్న జ్ఞాపకం చేసుకున్నాను. కనుక చిన్న చిన్న 3 ముక్కలు గుర్తుపెట్టుకోండి. ఆయన మన ప్రధాన గాయకుడు, ఆయన మన ప్రధాన శిల్పి, ఆయన మన ప్రధాన యాజకుడు. ఆ లైన్లో ఒకసారి చదువుకోండి 8వ కీర్తన, మనకు తెలిసిపోతుంది. ఆయన చక్కగా కీర్తనలు పాడాడు, మనం కూడా చక్కగా కీర్తనలు పాడాలి. గిత్తీతండ్రి రాగం అంటే, గిత్తీతండ్రి అర్థం ఏంటి చెప్పుకున్నాం, ద్రాక్షల గానుగా అన్నాడు. ద్రాక్షల తొట్టి, ఓ తొట్టి అది రెండింటిని చూపిస్తుందని మనం చెప్పుకున్నాం.
ఒకటి సంతోషం, జాయ్ అంటారు, సంతోషం. రెండవదిగా జడ్జిమెంట్, తీర్పుని గురించి కూడా అది చెప్పేదిగా ఉన్నదని నేర్చుకున్నాం. ఆయన మన సంతోషం కొరకు ఆయన నలిగిపోయాడు. ఒకటి, రక్షణను సిద్ధం చేశాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి ఆయన నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. విశ్వసించి వారికి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు, పరలోక భాగ్యం ఇస్తున్నాడు. రెండవది, సువార్తను ఎంత చెప్పినా వినకుండా మొండితనం చేసి, సువార్తకు తిరుగుబాటు చేసి నమ్మకుండా ఉన్న వాళ్ళకి ఏముందంటే దేవుని ఉగ్రత ఉన్నది, నిత్య నరకాగ్నిగుండం కదా. తమాష కాదు, మనం చాలాసార్లు చెప్పుకుంటాం. ఒకసారి మేము సువార్తకు పల్లెలో మాట్లాడుకుంటూ పోతుంటే పత్రికలు పెంచుతూ ఉన్నాం. ఒక యవనస్తుని దగ్గరికి నేను పోయినా, ఊరికి అట్లా నిలబడుకొని వింటుంటే పోయి, బాబు నరకం ఉందిరా నాయన, చాలా ఘోరం, అది భయంకరమైంది అని చెప్పిన. చాలా వేడి మంట, అగ్ని ఆరదు పురుగు సావదు. వాడు చాలా కూల్గా ఉన్నాడు. ఏముంది అంకుల్, అడ్జస్ట్ అయిపోతానులే అన్నాడు. నరకంలో అడ్జస్ట్, అదేం రా అంటే, చూడు అంకుల్, మనం కడప జిల్లాలో ఉన్నాం, ఎండలు ఎక్కువ, కాశ్మీర్కి పోతాము, చలి ఎక్కువ. వీడు ఎండలో ఉన్నాడు, అడవి నేను పోయి బతుకుతున్నాను కదా కాశ్మీర్లో, అడ్జస్ట్ అవుతాను కదా. అడ్జస్ట్ టు ద ఎన్విరాన్మెంట్ అంటాం. మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలకు మనము అడ్జస్ట్ కావాలి అని చెప్తున్నాడు. ఇంక నేను చెప్పాల్సి వచ్చింది, ఓరే నాయన, ఈ నరకం అనేది కదా, దాన్ని అబిస్ అన్నారు, బాటమ్లెస్ పిట్ అంటారు. బాటమ్లెస్ పిట్. నేను ఇప్పుడు నిలబడడానికి నాకు ప్లాట్ఫామ్ ఉంది, నా కాళ్ళ కింద ఉంది కదా, సాలిడ్ ఉంది, నిలబడితే కింద పడను. కానీ నరకాన్ని గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఇట్లా నిలబడలే, మనం వెళ్ళిపోతూనే ఉంటాం అంతే. ఫస్ట్ నువ్వు అనుకుంటావు 100 degrees సెంటిగ్రేడ్, 100 degrees సెంటిగ్రేడ్ ఉందనుకో, వాడు 100 degreesకు అడ్జస్ట్ అయ్యే లోపల హీ విల్ గో టు 200 degrees, 200 degreesకి వెళ్ళిపోతాడు. వాడు అక్కడ అడ్జస్ట్ అయ్యే లోపల 300 degreesకి పోతాడు. వాడు పోవడం తప్ప ఎక్కడ నిలబడి అడ్జస్ట్ కావడానికి టైం లేదు. వాడికి చెప్పాల్సి వచ్చింది, రే అర్థం చేసుకోరా నాయన, ఇది మన మీద కొద్దిసేపు నిలబడి విశ్రాంతి తీసుకొని అడ్జస్ట్ అయ్యే టైం ఉండదు నీకాడ. అమ్మా ఆలోచించేయి, నరకం భయంకరమైంది. యేసు ప్రభు పరలోకాన్ని గురించి కంటే నరకాన్ని గురించి 1-2 సార్లు ఎక్కువ చెప్పాడు. ఎందుకంటే అపాయం ఉన్నది, జాగ్రత్తగా ఉండాలి, నరకాన్ని మనం తప్పించుకోవాలి. పరలోకమందున్న తండ్రికి మన పట్ల ఎంత ప్రేమ ఉన్నది ప్రియమైన వరలరా. ఆయన రెండవసారి వచ్చినప్పుడు ద్రాక్షల తొట్టి ఆయన త్రొక్కుతాడు అన్నాడు. ఆయన తీర్పు తీరుస్తాడు, లోకం మీదకి తీర్పు రానై ఉన్నది. దాని గురించి కూడా ద్రాక్షల గానుగా మనకు నేర్పిస్తున్నది. ఒకటి, దైవ ప్రేమ. ఆ ప్రియ ప్రభు మనల్ని ప్రేమించాడు, సుందరుడు, అతి మనోహరుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో గుర్తింపదగినటువంటి వాడు కదా. ఆయన గురించి మనం ఏమైనా చెప్పొచ్చునండి, పరమగీతంలో ఉన్నాడని అన్నీ చెప్పుకోవచ్చు మనం. కానీ నలిగిపోయాడు మన కొరకు, నిన్ను ప్రేమించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మరలా ఆయన వస్తున్నాడు. ఎట్లా ఈసారి వచ్చినప్పుడు మరలా నీకు కరుణ లేదు. ఆయన ఈసారి తిరిగి వచ్చినప్పుడు ఆయన ఉగ్రత భూలోకం మీద ఉన్నది. దాన్ని కూడా ద్రాక్షల గానుగా మనకు నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏపాటి వాడు, వాడిని దర్శించడానికి అసలు వాడిని కన్సిడర్ చేయడానికే, వాడిని రిమెంబర్ అన్నాడు. రిమెంబరింగ్ అండ్ కన్సిడరింగ్ రెండు చెప్తాడు. వాట్ ఈజ్ మ్యాన్, అరే మనిషిని ఎవడరా అన్నట్లు మాట్లాడుతున్నాడు. నాసికారంధ్రంలో ఊపిరి కలిగినటువంటి వాడికి జాగ్రత్త, మేలుకో. పరలోకములో ఉన్నవాడు దిగి వచ్చాడు, ఆఖరి ఆదాముగా దిగి వచ్చాడు, నిజమైన మనుషుడుగా ఈ లోకములో ఆయన జీవించాడు. ఆకారముందు ఆయన మనుషుడుగా కనబడిన, అంతర్యంలో దైవత్వము కలిగిన వ్యక్తిగా ప్రభు ఈ భూలోకములో ఉన్నాడు. వాటన్నింటి గురించి చెప్పి మనల్ని తిరిగి అదే స్థానానికి, సమస్తము మన పాదముల క్రింద ఉంచడానికి, అంటే అన్నిటికంటే హెచ్చైన స్థానంలో తిరిగి మానవుని ఉంచడానికి ప్రభు చేసినటువంటి కార్యం. ప్రధాన యాజకుడిగా ఆయన ఒకేసారి బలి అర్పించాడు. వన్స్ ఫర్ ఆల్, అట్ వన్ మెంట్ అంటాం, అటోన్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. అట్ వన్ మెంట్, ఒకేసారి జరిగింది అటోన్మెంట్, ప్రాయశ్చిత్తం అనేది ఆయన చేశాడు. ఎంతో ప్రేమిస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఆ విషయాల గురించి 8వ కీర్తనలో చెప్పాడు. మనం ఇప్పుడు చదువుకున్న 81వ కీర్తనలో కదా, ఇక్కడ ఆసాపు రాసిన కీర్తన అని చెప్పాడు. ఆసాపు మనకు బాగా తెలుసు కదండి. దినవృత్తాంతం మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన గురించిన ప్రస్తావన చేస్తాడు. ఒకసారి చూడండి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం
6వ అధ్యాయం 39వ వచనం చదువుకుందాం. దినవృత్తాంతంలో ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 6 వర్స్ నెంబర్ 39 కదా. 39వ వచనంలో హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి ప్రక్కను నిలుచువాడు, ఈ ఆసాపు బెరక్యా కుమారుడు అని చెప్పి రాస్తున్నాడు. దావీదు కాలంలో వాళ్ళ దగ్గర మనం చెప్పుకున్నాం, చాలామంది పాటలు పాడేవాళ్ళు ఉండేవాళ్ళు, కొయర్ ఉండేది, చాలామంది కలిసి ఏకముగా వాళ్ళు పాటలు పాడేవారు. అందరూ కలిసి గంభీరంగా పాటలు పాడాలి. ఏమనుకోద్దండి, ఒకవేళ ఒంటరిగా పాడినా కూడా సర్లేండి, ఎవరిని మనం విమర్శించడం లేదు. కానీ సమాజం అంతా కూడి ప్రభువును స్తుతిస్తున్నప్పుడు, మేము మా అసెంబ్లీలో ఆరాధనలో పాటలకు మైక్ పెట్టాం. కొద్దిమంది పెడతారంటే అసెంబ్లీ హాల్ పెద్దగా ఉంటే సర్లేండి అందరికీ వినిపించడానికి నడిపించడానికి పెడతారు. కానీ నా మట్టుకు పర్సనల్, ఇది నా పర్సనల్ అభిప్రాయం, నేను ఎవరితో విభేదించడం లేదు. సంఘమంతా కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మెలడీ అనేది చాలా మాధుర్యంగా ఉంటుంది. మనకంటే చక్కగా పాడేవాళ్ళు సహోదరులు ఉంటారు, సహోదరులు చక్కగా పాడేవాళ్ళు ఉంటారు. మనమే చక్కగా పాడతాం అనుకుంటాం, కానీ మనకంటే చక్కగా పాడే సహోదరులు ఉంటారు, సహోదరులు ఉంటారు. అందరూ కలిసి పాడుతున్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే, జనరల్గా ఒకరే పాడుతున్నప్పుడు అందరు చూస్తూ ఉంటారు, బా ఎంత బాగా పాడుతున్నారు, బాగుంది చేస్తున్నారు, అందరం మనం చూస్తాం. కానీ సమాజంలో ఆయన నామము ఏకమనసుతో మనం కలిసి ఏకముగా కూడి పాడడం అనేది ఎందుకు అదొక రకమైన అనుభవం. హార్మోనియస్లీ అంటాం, అన్నీ కలిసి కొద్దిమంది కదా, అన్నీ కలిపి ఉన్నప్పుడు పాడుతున్నప్పుడు ఎంత చక్కగా ఉంటుంది. దావీదు కాలంలో అట్లా జరిగేది. 200కు పైకి చీలకు అందరూ కలిసి ఒకవేళ అనుకుందాం, యెహోవా నా బలమా, మనకు తెలిసిన పాటని పాడుతాను ఊరికే. దావీదు రాసింది కదా, దావీదు రాసిన కీర్తన, నాకు బలమై ఉన్న దేవుడు, మనం చదువుకున్నాం. ఇక్కడ పాడుతూ ఉంటే నేను అనుకుంటాను, ఆ దినాల్లో చాలా ఎంజాయ్ చేసింది, చాలా వాళ్ళు చేసిండు ఆ మ్యూజిక్ పరంగా. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నేను కూడా చిన్న చిన్నగా వాయిస్తా, కీబోర్డు అవి వాయిస్తాను నేను. స్టెప్ని అంటే మళ్ళీ అదిగా స్పేర్ వీల్, ఎవరికైనా కూడా తపలా కొట్టేవాళ్ళేదంటే పోయి ఊరికడ కొడతా, ఎవడున్నాడు కీబోర్డు వాయలేదంటే పోయి ఊరికే కుయ్యి అంటాను, ఊరికే పాట కలిపి. అట్లా చాలా ఇష్టం. ఆ దినాల్లో వాళ్ళు కదా దావీదు పాడుతున్నప్పుడు కానీ అక్కడున్న కోయర్లో ఉన్న అందరూ పాడుతున్నప్పుడు కదా ఎంత గంభీరంగా ప్రభువు నామానికి ఎంత మహిమ కలిగింది. దానిని ఏమన్నాడంటే చూడండి, 31వ వచనంలో, 6వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా మందిరమందు సంగీత సేవ అన్నాడు. సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. యాజకులు వారి సేవ, లేవీయులు వారి సేవ, ద్వారపాలకులు వారి సేవ కదా, రకరకాల మనుషులు ఉన్నారు అక్కడ. అందరూ ఎవరికి సంబంధించిన సేవ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ కొద్దిమంది ఏర్పరచబడిన వారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంగీత సేవ చేస్తున్నారు. సంగీతం కదా, పాటలు పాడడం అనేది కూడా ఒక సేవ. ప్రభువును మనం సేవించడం, హృదయపూర్వకంగా మనం నోళ్ళు విప్పి పాడడం. అమ్మ అయ్యా పాడకుండా ఉంటే నెక్స్ట్ మీటింగ్ నుంచి అన్న పాడండి. ఊరికొచ్చి కూర్చోడానికి కాదు మనం వచ్చిన దేవుని సన్నిధికి. మనం జీవం కలిగిన వాళ్ళంగా ఉంటాం కదా, యాక్టివ్గా అంటాం, యాక్టివ్ పార్టిసిపేషన్ అంటాం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నా కాంట్రిబ్యూషన్ ఏంటి? స్తుతులు చెల్లించగలుగుతున్నానా, లేకపోతే ఏమైనా ఒక వచనం చెప్పగలుగుతున్నానా, ఫలానా నేనేమైనా చేయగలుగుతున్నానా? నీ దేవుని సన్నిధిని నీ ఒట్టి చేతులతో కనబడకూడదు. మనం ఒట్టి చేతులతో వస్తాం, ఊగలాడుకుంటూ వెళ్ళిపోతాం. కొద్దిమంది బైబిల్ కూడా తెచ్చుకో, అదని చేతులు ఊపుకుంటూ వస్తారు. కొద్దిమంది తెలివేంది, ఇక్కడ పెట్టింటారు బైబిల్, ఈ డయాస్లో ఆడన ముందుగా వచ్చి ఆడ పెట్టింటారు. వీధులలో అంతా ఊట్లాకుండా వచ్చి ఆడకొచ్చి ఆ బైబిల్ తీసుకొని అప్పుడు ఎక్కుతారు పైకి. మీటింగ్కి వచ్చే వాళ్ళు ఉన్నారు. సంగీత సేవ, ఆ సంగీత సేవ ముఖ్యంగా ముగ్గురు చేసేవాళ్ళు కదా. ఆయన గురించి ఉండే 33వ వచనంలో, ఈ ప్రకారం తన కుమారునితో కనిపెట్టుకుని వారు ఎవరనగా కహాతీయుల కుమారులలో గాయకుడగు హేమాను అన్నాడు. ఇక్కడ చెప్తున్నాడు. ఆ కింద వచనాల్లో మనం చదివితే 44వ వచనంలో, మెరారీలో ఎడమ ప్రక్క నిలుచువారు వారిలో ఏతాను కీషి కుమారుడు అన్నాడు కదా. మధ్యలో హేమాను ఉన్నాడు, కుడివైపున ఆసాపు నిలబడతాడు, ఎడమ వైపున ఏతాను నిలబడతాడు. ఏతాను, ఆసాపు, హేమాను, వీళ్ళు ముగ్గురు నిలబడి ఉంటారు పాటలు పాడడం. వాళ్ళు ముగ్గురు లీడర్స్, వాళ్ళు నిలబడి పాటలు పాడుతున్నారు. ఆ సంగీత సేవ కొరకు దావీదు ఎందుకు వారిని నియమించాడని నేను కొంచెం ఆలోచన చేసిన. ఊరికే
మనకు అప్పుడప్పుడు వస్తాండి, ఏమి ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరా, ఏం వీళ్ళని ఏర్పాటు చేశారే. ఏంటంటే వాళ్ళ పేర్లలో మంచి అర్థం ఉందండి. నాకు ఎందుకో దాని గురించి అర్థమైంది. ఇక్కడ మనం చదువుకున్న మొట్టమొదటి ఆయన ఎవరంటే హేమాన్ అన్నాడు. హేమాన్ అంటే అర్థం ఏంటంటే ఫెయిత్ఫుల్, నమ్మకమైన వాడు అని అర్థం. దేవుని పరిచర్య ఏదైనా సరే చేయవలసిన వారు ఎవరని చెప్పండి? నమ్మకస్తులు. అన్ని విషయాలలో నమ్మకంగా ఉండాలి. దావీదు ఏర్పాటు చేసినప్పుడు మనుషులను, అరే సంగీత సేవ కదా, ఎవడు వచ్చి పాడితే ఏముంది, ఈ దినాల్లో ఇదే, ఎవడు వచ్చి పాడితేనండి, ఎవడు వాయిస్తే ఏముందండి, మనం డబ్బులు పెట్టి పిలిపించుకుంటాం, విశ్వాసులు పిలుచుకుంటే మంచిదిలేండి. నిదానాలు వాడు జుట్టు అలరుచుకొని పాట పాడుతూ ఉంటాడు, అట్లా చేస్తూ ఉంటాడు, ఇట్లా చేస్తూ ఉంటాడు. ఏమి చిన్న పనే కదా సంగీత పాటలు పాడడం, అంతే కదా అని దావీదు అనుకోలేదండి. దావీదుకు తెలుసు సంగీత సేవ అంటే ఎంత గొప్పదో. తన జీవితంలో తనకు తానుగా మంచి పాటలు పాడేవాడు. మనం చెప్పుకున్నాం, ఇశ్రాయేలు చేయు స్తోత్రములను మధురగానము చేసినవాడు. హీ నోస్ ద మ్యూజిక్. ఆ మ్యూజిక్ అనే దాంట్లో అది ఎంత దైవభక్తి సంబంధమైనది అనేదాన్ని దావీదు గుర్తించాడు తన జీవితంలో. అందుకని ఏర్పాటు చేసేటప్పుడు, ఓ హేమాను, హూ ఆర్ యు? యు ఆర్ ఫెయిత్ఫుల్ వన్. నమ్మకమైన వాడు, ఎగనమ్మ పెట్టేవాడు కాదు, వస్తానులే బ్రదర్ అని చెప్పేవాడు కాదు, ఇస్తానులే బ్రదర్ అని తప్పించుకునేవాడు కాదు, నమ్మకమైన వాడు అన్నాడు. ఆ ప్రక్కనే ఆసాపు ఉన్నాడు కానీ మధ్యలో ఆసకుడు ఆ కుడి వైపున ఉన్నాడు. హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి ప్రక్కన నిలుచువాడు ఉన్నాడు. అసలు ఆసాపు అంటే అర్థం ఏంటంటే అసెంబ్లర్ అంటారు, సమకూర్చువాడు, కూర్చువాడు అని అర్థం. కన్వీనర్, కలెక్టర్ అని అర్థం. వన్ హూ కలెక్ట్స్, ప్రోగు చేసేవాడు, సమకూర్చేవాడు, చెదరగొట్టేవాడు కాదు. మత్తయి సువార్తలో ప్రభు చెప్పాడు కదా, ప్రభుతో కూడా ఎవరైనా కలిసి సమకూర్చకపోతే వాడు ఎవడంటే చెప్పండి, వాడు చెదరగొట్టువాడే అన్నాడు. మత్తయి సువార్తలో ప్రభు తేటగా చెప్తున్నాడు. నాతో కలిసి సమకూర్చని వాడు, ప్రభుతో కలిసి పని చేయకుండా నేను వేరే రకంగా పని చేస్తానంటే నువ్వు చెదరగొట్టడం అంతే. నీ పరిచర్యలో ప్రభు లేదంటే, ప్రభు దీవెన లేదంటే, ప్రభు హస్తం లేదంటే కదా, నువ్వు కూర్చువాడవు కాదు, నువ్వు చెదరగొట్టువాడవే. ఒకటి నమ్మకమైన వాడని పేరుంది. ఆ సేవ చేయాలంటే సంగీత సేవలో హీఈస్ ఎ ఫెయిత్ఫుల్ వన్, నమ్మకస్తులు ప్రభు కావాలి. రెండవదిగా సమకూర్చే వారంగా ఉండాలి. మనం చెదరగొట్టే వారంగా మనం ఎప్పుడు ఉండకూడదు. ఒక ఆటో పైన బాగా చక్కగా రాశాడండి, నేను చూస్తుంటే, సర్దుకుపోదాం రండి అన్నాడు. నువ్వు మాకు అవసరం లేదు, వెళ్ళిపో, మా ఆటో నిండిపోయిందిలే, మేము ఉండడానికి లేదు కాదు. వాడికి చూడండి మీరు, ప్రైవేట్ బస్సులు కానీ ఆటోలు కానీ వాడు కుక్కుతూనే ఉంటాడు లోపలికి. వాడికి ఎంతమంది వస్తే అంత మేలు, అంత డబ్బులు వస్తే వాడికి 20 రూపాయలు వేసుకున్నా కానీ ఎంతమంది ఎక్కితే అంత డబ్బులు. వాడు సర్దు బాగా చక్కగా రాసుకున్నాడు, సర్దుకు పోదాం రండి. కూర్చుకోవడం అంటే ఎవరు పడితే వాళ్ళని సమకూర్చుకోవడం అని కాదు. అందుకని చెప్పాడు, ప్రభు నమ్మకస్తులను తీసుకుంటున్నాడు. ప్రభుతో కలిసి ప్రభు నామమున పనిచేసే వాళ్ళు నమ్మకస్తులు ఉన్నారు. వారిని మనం పోగు చేసుకొని సమకూర్చుకొని వెళ్ళాలి. ఒక్కడే చేయడం అని కాదు, ఎవరు రాకపోయినా పర్లేదు అని కాదు. నిన్న కూడా దైవజనులు మనకు జ్ఞాపకం చేశారు. కలిసి సహకారులుగా మనం పని చేయాలి దేవుని సేవలో, అది చెప్తున్నాడు. ఇక మూడో వ్యక్తి కింద మనం 44వ వచనంలో మనం చదువుకున్నాం కదా, వారిలో ఎవరు మెరారీలలో ఎవరంట? ఏతాను అన్నాడు. ఏతాను అంటే ఓర్చుకునేవాడు, ఎండ్యూరెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఎండ్యూరెన్స్, ఓపిక తక్కువ చాలాసార్లు మనకు. పేషెన్స్ అనేది కొన్నిసార్లు మనకు తక్కువగా ఉంటుంది. ప్రార్థన చేయాలి మనకన్నా, నాకు కూడా కోపం భలే వస్తుంది, కానీ ప్రభు నేర్పిస్తూ వస్తున్నాడు ఇంకా పేషెన్స్. అందుకే ఓ భక్తుడు ఏమన్నాడంటే, పేషెన్స్ విత్ ద ఫ్యామిలీ ఈజ్ లవ్ అన్నాడు. పేషెంట్ విత్ అదర్ పర్సన్ ఇట్ ఈస్ ఎ రెస్పెక్ట్. ఇతరుల మనుషులతో నువ్వు ఓపిక కలిగి ఉన్నావు అంటే యు ఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు దట్ పర్టికులర్ పర్సన్. ఫలాని వ్యక్తికి నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావు, గౌరవం ఇస్తున్నావు. అందుకనే వాడు ఏం మాట్లాడినా నువ్వు మాట్లాడకుండా నువ్వు తిరిగి 10 మాటలు అనలేక కాదు. వాళ్ళు ఎవరైనా నిన్ను అంటే నేను అంటాను 10 మాటలు, కానీ నువ్వు అనడం లేదు. కారణం ఏంటంటే దేవుని బట్టి, ప్రభుని బట్టి నువ్వు ఎదుటిన్న వ్యక్తిని గౌరవిస్తున్నావు. దట్ ఈస్ ద పేషెన్స్. నీ కుటుంబంలో ఎన్నోసార్లు తొందరలు వచ్చినా, పిల్లల ద్వారా తొందర వచ్చినా, తొందరపడి మనం మాట్లాడడం లేదు. మన పిల్లల మీద, భార్య మీద మాట్లాడడం లేదు, భర్త మీద మాట్లాడడం లేదు. ఏం మాట్లాడలేమంటే మాట్లాడవచ్చు,
బట్ యు ఆర్ షోయింగ్ ద లవ్. నేను నీ పట్ల దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నానంటే, కుమారుడా, కుమార్తె, భార్య, భర్త, ఐ లవ్ యూ సో మచ్. నేను మీరంటే నాకు చాలా ఇష్టం. భార్య నువ్వంటే నాకు చాలా ఇష్టం. భర్త అయ్యా నువ్వంటే నాకు చాలా ఇష్టం. పిల్లలు మీరంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఓర్చుకుంటున్నాను. ఆఖరిలో మిగిలినది దేవుడు. పేషెన్స్ విత్ గాడ్ ఈజ్ ఫెయిత్ అన్నాడు. దేవునితో కూడా కొన్నిసార్లు మనము ఓపిక కలిగి ఉండాలి. అవునగా చెప్పండి. కొన్నిసార్లు ప్రార్థన చేసిన దేవుడు వీడు. బైబిల్లో విచిత్రంగా ఉంటాయి ప్రార్థనల గురించి. వారు ప్రార్థించుచుండగా వెంటనే ఆన్సర్ వస్తుంది. వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత ముగించి బయటికి వెళ్తేనే అప్పుడే జవాబు వస్తుంది. కొద్దిమంది కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశారు. అబ్రాహాముకు ఎప్పుడు ఇచ్చాడండి వాగ్దానం? 75 సంవత్సరాలు అప్పుడు కదా. నీ కుమారుని 25 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఏం ప్రభువా అన్నాడు. సనుక్కున్నాడండి, మనలాంటోడే కదా అబ్రాహాం. ఏమి ఇస్తే ఏంది ప్రభువా, నేను అడిగినాను కదా కొడుకునిమ్మని. ఏంటయా నువ్వు? వీక్ అయిపోయినాడు. 100 yearsలో వీక్ అయిపోయినాడు. వెంటనే ప్రభు అబ్రహాంకు ప్రత్యక్షమవుతున్న రీతి ఇట్ మేక్స్ మీ వండర్. నాకెందుకో చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అందరికి కలుగుతాయిలేండి. అబ్రహాంకు చాలాసార్లు ప్రత్యక్షమయ్యాడు వాక్కు ద్వారానే, దర్శనంలో ఎన్నోసార్లు. మీరు ఎప్పుడైనా ఇంటికి పోయి చదువుకోండి. ఎప్పుడెప్పుడు అబ్రహాంకు దేవుడు ప్రత్యక్షమైనాడు, ఏ పరిస్థితులు అంటే, మనం చదివితే 17వ అధ్యాయంలో, అబ్రహామా నేను సర్వశక్తి కలిగిన దేవుని, ఎల్ షడాయ్ అంటారు దాన్ని హీబ్రూ భాషలో. ఎల్ షడాయ్, ఐఎమ్ ఎల్ షడాయ్. ఎల్ షడాయ్ అంటే అర్థం ఏంటంటే సర్వ సమృద్ధి కలిగిన వాడిని, సర్వమును చేయుటకు శక్తి కలిగిన వాడిని నేను. నీకు శక్తి లేదు, 100 సంవత్సరాలు వచ్చినాయి నీకు ఇప్పుడు. ఈ పరిస్థితిలో నువ్వు పిల్లలు కనడం కష్టం. నీ భార్య 99 సంవత్సరాలు, ఆమె కూడా పిల్లలు కనడం కష్టమే. బట్ మేబీ యు ఆర్ వీక్, నువ్వు బలహీనుడవై ఉండవచ్చు, కానీ నేను బలవంతుని. పాట కూడా పాడుకున్నాం, బహు బలహీనులము మేము యేసయ్యా మమ్ము బలపరచుము యేసయ్యా 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 అని. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా అని పాటలు పాడుకుంటాం. దో వీఆర్ వీక్, హీ ఈజ్ నాట్ వీక్, హీ ఈజ్ స్ట్రాంగ్. తన మీద ఎన్నో పాటలు రాశారు. మనం బలహీనులమే, పడిపోతాం, ఎన్నో అయిపోతాయి. దేవుడు బలహీనుడు కాడు. ఇక్కడ చెప్తున్న మాట 84వ కీర్తన, మనకు బలమై ఉన్నవాడు ఆయన ప్రభు. నీవు నేను బలహీనుడనే, కానీ ఆయన బలపరుచువాడు. నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు చాలా మధురంగా ఉంటుందండి. మన కష్టాలలో, మన శ్రమల్లో, బాధల్లో, సంతోషకరమైన సమయాల్లో ప్రభు మనల్ని ఆయా రకాల ఒకే రకంగా ఉండదు ఆయన దర్శనం అనేది. మనం ఎప్పుడు గమనించాలి. ప్రభు ఒకే రీతిగా మనతో ఎప్పుడు మాట్లాడడు. ఆయన ఎన్ని రకాల మనతో ఎన్కౌంటర్ చేస్తాడంటే, మనతో ఎన్నిసార్లు మాట్లాడతాడంటే, ఆ పరిస్థితిని బట్టి ప్రభు మనతో మాట్లాడేవాడు ఉన్నాడు. ఎండ్యూరెన్స్ అన్నాడు. ఎండ్యూరెన్స్ విత్ గాడ్. దేవునితో మనము సహనం కలిగి ఉండడం ఎట్లా అంటే విశ్వాసమే. అంతే. నా ప్రభువు నా జీవితంలో చేస్తాడు, నేను నమ్ముతాను. అది 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 15 సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలు సరే, ఐ విల్ బి పేషెంట్ విత్ గాడ్. దేవునితో నేను దేవుని వైపే కనిపెట్టుకొని ఉంటాను అని చెప్పేదే విశ్వాసము అన్నాడు. పేషెన్స్, ఎండ్యూరెన్స్ అన్నాడు. ఏతాను మనం పలకరిస్తే ఏం యోతానంటే తొందరపడ్డు. ఏతాను బ్రదర్ ఓకే, ఓర్చుకుందాం, చూద్దాం, సంగతులు సరిపడతాయి, చేద్దాం. ముగ్గురు చూడండి ఎంత మంచి పేర్లు ప్రభు సంగీత సేవలేడు. ఒకరు నమ్మకస్తుడు, రెండవ వాని గురించి ఆశపండే ఒకడు కూర్చువాడు, మూడవది గమనిస్తే వాడు ఓర్చుకునివాడు. సంగీత సేవలో ఉన్నటువంటి ఆసాపు ఆయన రాస్తున్నటువంటి ఈ మంచి ఈ పాటలో, నేను అంటే ఎన్ని రకాలైన మీరు దాన్ని విభజించుకొని మీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకోవచ్చు. అది మనకు స్వాతంత్రం ఉంది. దేవుని వాక్యము ఇక్కడికి కానీ ఎక్కడ మనకు విభజించి ఇవ్వలేదు. అధ్యాయాలు మాత్రం వివరించి ఇచ్చారు మనకంతే. మనము చదువుకుంటే దాదాపుగా ఆ మొదటి నుండి 4వ వచనం వరకు మనం చదువుకుంటే నిజమైన ఆరాధన, ఆనందముతో కూడిన ఆరాధన, ప్రభును మనం ఎలాగ సేవించాలి, ఎలాగ స్తుతించాలి, వాటన్నిటిని గురించి ఆయన చెప్తున్నాడు. తర్వాత 6వ వచనం నుండి మనం చదివితే దాదాపుగా 10వ వచనం వరకు ప్రభు యొక్క మంచితనాన్ని, ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మంచితనాన్ని ఆయన వివరిస్తూ వస్తున్నాడు. ఆఖరి 11 నుండి 16వ వచనాల వరకు మనం చదివితే బుద్ధిహీనుడైన మానవుడు
ద ఫూలిష్నెస్, మానవుని యొక్క బుద్ధిహీనతను గురించి ఆసాపు అక్కడ రాస్తున్నాడు. మీరు ఇంకా ఎన్నో రకాలు ఇట్లే ధ్యానం చేయడానికి కాదు, కానీ ఎన్నో రకాల మనం ఆలోచించవచ్చు. మొట్టమొదటి గమనించినప్పుడు మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయడి. ఇక్కడ నేను ఊరికి అట్లా చదువుతున్నప్పుడు 3 రకాల స్వరాలు లేకపోతే 3 రకాల ధ్వనులు నాకు కనిపించినాయి. మీకు కూడా కనిపించింటాయి, మీరు కూడా గొప్పవాళ్ళు, వాక్యం బాగా ఎరిగినవారు. మొదటి వచనంలో ఏం చెప్తున్నాడంటే ఆనంద ధ్వని, ఆనందగానము చేయుదమన్నాడు. దానినే కింద చూస్తే ఉత్సాహ ధ్వని అన్నాడు. అదే వచనంలో కదా, గుర్తుపెట్టుకోండి. 3 మాటలే చెప్పుకొని అంతే వెళ్ళిపోదాం, ఎక్కువ బర్డన్ చేయాలి. ఆనంద ధ్వని మొదటి వచనంలో. తర్వాత మనం గమనిస్తే 3వ వచనంలో ఏమన్నాడు? కొమ్ము ఊదండి అన్నాడు. ఇది పొట్టేలు కొమ్ము, షోఫర్ అంటారు హెబ్రీలు. ఇప్పుడు కూడా వాళ్ళు పొట్టేలు కొమ్ముతో బూర చేసి ఊతారు. అంతకంటే ముందు 2 వెండి బూరలు ఉండేవి. సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలను సమకూర్చడానికి, సేనగా తరలించడానికి అని చెప్పాడు కదా. బూర ఊదినప్పుడు పండుగ సమయాల్లో వాళ్ళందరూ చేరి వచ్చేవాళ్ళు. అరే ఈరోజు బూర ఊదినారు, ఈరోజు పండగ ఉంది ఈరోజు అనుకొని జనులందరూ సమాజముగా కూడతారు. ఇంకొక రకమైన బూర ఊదినప్పుడు, అరే శత్రువు ఎవడో వచ్చాడయా, మనం అందరం సేనగా వెళ్ళాలి, ఆ శత్రువులతో మనం యుద్ధం చేయాలని ఈ 2 వాటి కొరకు మోషేతో ప్రభు చెప్పాడు. నకిషి పని అంటే ఏంటి తెలుసా? నకిషి పని మనకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, అది పెద్ద సంగతి. చూడు, ఈ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారే, మనకి ఇంగ్లీష్ నేర్పకపోయారు, తెలుగు నేర్పకపోయారు. ట్రైన్ అంటే మనకి ఈజీగా అర్థమైతే. ధూమశకటం అంటే ఎందుకు పిలిచానన్నా చాలా గట్టిగా చెప్తున్నాడు. ఏందో ధూమశకటం అంట, ధూమశకటం ఏంటన్నా నాయన అనుకుంటాం. ట్రైన్ అని చెప్పచ్చు కదప్పా, మనకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. చూడు మన పరిస్థితులు ఎట్టున్నాయి. నకిషి పని అంటే ఒక ముద్దను తీసుకొని, ఏదైనా బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఏదైనా తీసుకొని కొట్టి 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 ఒక ప్లేట్ మాదిరి తయారు చేయడం అన్నమాట. అది ముద్దగా ఉన్నది కానీ దాన్ని ఒక ప్లేట్, ఒక షీట్ మాదిరి తయారు చేయడం. ఇప్పుడు మనకు మిషన్స్ వచ్చినాయి, బాగా కొట్టి దాన్ని పల్సగా మిషన్స్ తయారు చేస్తాయి ప్లేట్ లాగా. ఆ దినాలు అది లేదు. ఆ సుత్తెతో కొట్టి కొట్టి నక్షి పనిగా చేయాలి. ఇది కూడా కదా, కెరూబులను కూడా ఎట్లా చేయాలండి? నకిషి పనిగా చేయాలి. ప్రత్యక్ష గుడారంలో నకిషి పనిగా చేయవలసినవి చాలా ఉన్నాయి. రెడీమేడ్గా తెచ్చి అటాచ్ చేసేది కాదు. ప్రత్యక్ష గుడారం అని తెచ్చి ఆటోమేటిక్గా రెడీగా చేసి పెడతాం. చాలా కష్టం ఉన్నది. నకిషి, నువ్వు వెండి ముద్ద తీసుకొని రావాలి, దాన్ని కొట్టి 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 ఒక ప్లేట్ మీద తయారు చేయాలి. ప్లేట్ చేసిన తర్వాత రెండు బూరలు చేసుకోవాలి. పెద్ద బూర, చిన్న బూర చేసుకున్న తర్వాత నువ్వు ఊదాలి. ఈ బూర వాళ్ళు ఎట్లా ఊదేవాళ్ళు తెలుసా మీకు? ఎట్లా ఊతారంటే మూరుగా మనం కాదు, దీనికి చాలా దమ్ము కావాలి. దమ్ము అంటే లోపల మనకు గాలి కావాలి కదా. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మనం వాయించేటప్పుడు లోపల మనకు దమ్ము బిగబట్టాలి. ఉదాహరణకు ఒక సాక్సఫోన్ కానీ, ట్రంపెట్ కానీ, ఈ ఇన్స్ట్రుమెంట్స్ మనం వాయించేటప్పుడు బలహీనమైన గుండె కలిగిన వాళ్ళు వాయించలేరు. ఈ గిటార్ అంటే ఊరిగా కొడతారు, ప్యాడ్ అంటే కట్ట తీసుకొని కొడతారు, కీబోర్డ్ అంటే ఏళ్ళతో కొడతారు. నోట్లో నుండి బ్లో చేసేటప్పుడు ఒక పిల్లన గ్రోవి కానీ లేకపోతే ఒక ట్రంపెట్ కానీ మనం వాయించేటప్పుడు లోపల చాలా గాలి ఉండాలి. ఆ దమ్ము కనుక లేకపోతే బయటికి స్వరం రాదు. వీళ్ళు ఊరిక వాయించడం కాదంట. చూడండి, ఒక మాట చదువుదాం దాని గురించి. సంఖ్యాకాండం మనం చెప్పుకున్నాం కదా, 10వ అధ్యాయంలో 4వ వచనం మనం చదువుకుందాం. అక్కడ 2 బూరలు చేయాలన్నాడు కదా. 10వ అధ్యాయం 2వ వచనంలో నకిషి పనిగా వాటిని చేయింపవలను, అవి సమాజమును పిలుచుటకును శానలను తరలించుటకును. రెండు పర్పసెస్, 2 ముఖ్యమైన పనులు చెప్తున్నాడు. సమాజాన్ని పీల్చడానికి, శానలు తరలించడానికి. ఆ ఊదువారు ఎట్లుండాలి? 4వ వచనం చెప్తున్నారు. వాళ్ళు ఒకటే ఊది నీడల ఇశ్రాయేల్ సమాజం అంతా రావాలి అని చెప్పాడు. 5వ వచనంలో మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు అన్నాడు. కనుక బూరధ్వని అన్నప్పుడు మనకు ఆర్భాటము అనేది మనకు గుర్తు రావాలి. ఒకటి ఆనంద ధ్వని మొదటి వచనంలో చెప్పాడు, 3వ వచనంలో అది ఆర్భాట ధ్వని అన్నాడు. తర్వాత కింద మనం గమనిస్తే చూడండి, 7వ వచనంలో ఉరుము దాగు చోటులో నుండి నేను నీతో మాట్లాడి తిని అన్నాడు. ఉరుము స్వరం, దానిని ఏమన్నాడంటే పైన 5వ వచనంలో అక్కడ నేను ఎరుగని భాష వింటినన్నాడు. చూడండి 3వ వచనంలో ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యంగా దానిని నియమించను.
అక్కడ నేను ఎరుగని భాష వింటిని. మనకు తెలుగులో కొన్నిసార్లు అర్థం కాదు. అందుకే కొన్నిసార్లు అప్పుడప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ బైబిల్స్ కూడా చదవాలి. ఐ హర్డ్ ఎ డిఫరెంట్ వాయిస్, వేరే రకమైన నేను స్వరాన్ని విన్నాను అన్నాడు. ఇది అర్థం కాని ధ్వని. ఏ ధ్వని ఇది? నేను అర్థం కాని ధ్వని అని పేరు పెట్టుకున్నాను. ఒకటి ఆనంద ధ్వని, రెండవదిగా ఆర్భాట ధ్వని, మూడవదిగా అర్థం కాని ధ్వని. ఎందుకు అర్థం కాని ధ్వని అన్నాం? ఈ ఉరుములో నుండి ప్రభు ఎప్పుడు ఎక్కడ మాట్లాడాడు? నిర్గమకాండం 19వ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది కదా. నిర్గమకాండం 19వ అధ్యాయంలో ప్రభు ఆ సీనాయి కొండ మీదకి ఆయన వచ్చినప్పుడు అక్కడ ఉరుములు మెరుపులు కదా, భయంకరంగా ఉంది. ఆ సీన్ చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. ఉరుములో నుండి ఆయన ఉరుము దాగు చోట్ల నుండి ప్రభు మాట్లాడినాడు. అయ్యా మోషే, మాకేం అర్థం కావడం లేదయ్యా, మేము ఆయన సన్నిధికి రాలేం, నువ్వే విను, నువ్వు వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేయి, నువ్వు వచ్చి మాకు వివరించి చెప్పు, మోషే నీవే అర్హుడవు, నువ్వే వెళ్ళాలి అని చెప్పినాడు. ఉరుము దాగి చోట్ల నుండి ఆయన చాలాసార్లు మనతో మాట్లాడతాడు, కొన్నిసార్లు అర్థం కాదు. ప్రభువు మాట్లాడే రీతి కూడా చాలా విశేషంగా ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా గమనించినారా? సుడిగాలిలో నుండి మాట్లాడాడు. ఎవరితో? యోబుతో. చదవండి 38వ అధ్యాయం. సుడిగాలిలో నుండి మాట్లాడతాడు ఆయన, ఉరుములో నుండి మాట్లాడు. మనం కొన్నిసార్లు అట్లా శబ్దాలు వస్తేనే దేవుడు నాతో మాట్లాడినాడు. బ్రదర్ నేను చాలా పెద్ద శబ్దం విన్నాను బ్రదర్, ఇది బ్రదర్ అది బ్రదర్, సుడిగాలి పెద్ద వెలుగు చూసినాను బ్రదర్ కాదు. ఏలియాని అడిగినా మనకేం ఏలియా ఎట్లా నీ పరిస్థితి ఏంటంటే, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో చూస్తున్నాడు, మెరుపు వస్తుంది, గాలి వస్తుంది, అన్నీ వస్తున్నాయి, మిక్కిలి నిమ్మలముగా వచ్చిందంట స్వరం. మిక్కిలిని మెల్లిగా వచ్చింది వాయిస్. ఎంత సాఫ్ట్గా వచ్చింది ఏలియా దగ్గర. ఏలియా చాలా ఎట్టున్నాడు? ఉరుకు రక్తంలో ఉన్నాడు. నేను చచ్చిపోతానంతే, ప్రభువా తీసేసుకో, నన్ను తీసేసుకో, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు. చాలా డిసప్పాయింట్ అయిపోయినాడు, నిరుత్సాహపడినాడు ఏలియా. ప్రభు అప్పుడు టెంపర్లో మాట్లాడింటే నిజంగా చచ్చిపోయాడే. నేను అనుకుంటాను కొన్నిసార్లు ఏలియాకున్న టెంపర్మెంట్లో ప్రభు ఎట్లా డీల్ చేస్తాడు చూడండి. తన పిల్లల పట్ల ఆయనకి ఎంత ప్రేమ. గట్టిగా మాట్లాడలేక కాదు, తిట్టలేక కాదు. ఏమయ్యా ఏలియా, నీకు బుద్ధి లేదా? నేను ఏర్పరచుకుంటే నీకు ఇంత పని ఇచ్చినాను కదా, నువ్వు ఒక రాజును చేయాలి, ఒక ప్రవక్తను చేయాలి, నువ్వు చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి కదా, నేను బుద్ధి ఉందా లేదా నీకు? మనమైతే అంటాం అనుకుంటా. ఉరుములో నుండి మాట్లాడినట్లుగా ఆయన మాట్లాడలేదు, గర్జించే స్వరంతో మాట్లాడలేదు, సుడిగాలిలో ఉన్నట్లుగా మాట్లాడలేదు. కానీ మెల్లిగా నేను అనుకుంటాను, అయ్యా ఏలియా కదా, మిక్కిలి నిమ్మల స్వరం ఉన్నట్లే కదా. ఏంటయ్యా ఏలియా, కరిగిపోయిందండి ఏలియా హృదయం. ఆయన మనతో మాట్లాడుతున్న రీతి, ఉరుము దాగు చోట్ల మనకు అర్థం కాని ధ్వనులు ఉంటాయి. కొన్నిసార్లు అర్థం కాని ధ్వని ద్వారా కూడా ఆయన మనతో మాట్లాడేవాడు ఉన్నాడు. కనుక ఆనంద ధ్వని, ఆర్భాట ధ్వని, అర్థం కాని ధ్వని. మీకు ఇంకో రకంగా అర్థం కావాలంటే, ఒకటి అది ఉత్సాహ ధ్వని అన్నాడు, రెండవది అది ఉత్సవ ధ్వని అన్నాడు, మూడవదిగా అది ఉరుము ధ్వని అన్నాడు. అక్కడే ఉన్నాయి, నేనేం వేరే మాటలు చెప్పడంలా. అది ఉత్సాహంతో కూడినటువంటి ధ్వని. రండి మనం అందరం చేరదాం, ఆనందగానం ప్రభువుకు మనం చేద్దాం, రండి కలిసి రండి. వీణలు తెచ్చేవాళ్ళు వీణలు తండి, గిలక తప్పట్లు తెచ్చేవాళ్ళు తండి. మనం చక్కగా సంతోషంగా ఇన్స్ట్రుమెంట్స్తో పాట పాడదాం. ఎక్కడ? ఆరాధనలో కాదు. ఆరాధనలో మనం ఆత్మానుసారంగా మనం ఆత్మతో పాడుదును, ఆత్మతో ప్రార్థన చేస్తున్నా అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికల కిందనే. మనం జాగ్రత్తగా లేఖనాలు మనం సరి చూసుకోవాలి. నేను వస్తాను ఆరాధనలో మ్యూజిక్ పెడతాను, ఆనందగానం అంటే చాలామందికి అర్థం కాక అల్లరి గానం చేస్తున్నారు. అల్లరి స్వరాలు, అరుస్తే స్వరం అని. ఎంత గట్టిగా అరుస్తే వాడు అంత గొప్పగా ప్రభువుని ఆరాధిస్తున్నాడనే దినాల్లో మనం ఉన్నాం. చూడండి మీరు కొన్ని సీడీలు అవి చూడండి, వర్షిప్ సాంగ్స్ అని పెడతారు, బాగుంటాయి పాటలు. లాస్ట్లో విజిల్ కొడతా అరుస్తా, ఆ పాట అయిపోయేటప్పటికి అంతా గట్టిగా అరుస్తూ ఉంటారు, విజిల్ వేస్తూ ఉంటారు. నాకు చాలా బాధ కలుగుతుంది. అరే ఇంత మంచి పాట భక్తుడు రాసి ఇస్తే ఆఖరిలో విజిల్లు కొడతా అరుస్తా. ఏమండి, దేవుడు అల్లరికి కర్త కాడు. ఆనందాన్ని ఇస్తాడు కానీ నీ ఆనందాన్ని అల్లరిగా మార్చుకోకూడదు, జాగ్రత్త. అట్లాంటి వాళ్ళకి ఈ మధ్య మన యూత్కు చాలా ఇష్టమైపోతూ ఉంది. మ్యూజిక్ పడి వెళ్ళిపోతున్నారు మన యూత్. ముఖ్యంగా కొన్ని ఉన్నాయి, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అని, ఇంకా కొన్ని ఉన్నాయి. వాళ్ళు మంచి ఓ నలుగురు గిటారాలు వేసే వాళ్ళు ఉంటారు, వారు చక్కగా పాడిద్దరు అమ్మాయిలు ఉంటారు అక్కడ, వాడు రిథం ప్యాడ్ పెట్టి కొట్టేవాడు ఉంటాడు, వెనకాల లైట్లు వెలుగుతుంటాయి, బ్లూగా డిస్కో లైట్లు వెలుగుతూ ఉంటాయి. మన వాళ్ళు చూసి ఏమి రా నాయన ఇట్లా ఉండాలిరా. మనముంది బ్రదర్ అని వాళ్ళది సప్పుడే
సవిజారం లేని అన్నాను కదా, మన్నాన్ని గురించి ఏమన్నారు? ఈ సవిజారం లేని మన్నా ఎన్ని రోజులు పెడతావా మోసే, మన యవనస్తులు ఏమో ఎప్పుడు ఇట్లా సప్పకుంది మన ఆరాధన. బైబిల్ చెప్పేది ఆత్మతో పాడడం అనేది, దానికి కొన్ని టైమింగ్స్ ఉన్నాయి. అమావాస్య నాడు కొమ్ము ఊదండి, పౌర్ణమి నాడు కొమ్ము ఊదండి, అది చట్టం, దేవుడు నిర్ణయించిన చట్టం అన్నాడు. ఇశ్రాయేలుకు ఒక కట్టడ, ఇట్ ఈజ్ ఎ లా, యూ షుడ్ అబైడ్ బై దట్ లా. ఒక లా కనుక ఏదైనా పెట్టినట్టయితే గవర్నమెంట్, దానికి మనము లోబడాలి. లోబడకపోతే రెడ్ లైట్ పడుతుంది, నిలబడాలి. వెళ్ళిపోతానంటే పక్కన పోలీసు వాడు ఫైన్ వేస్తాడు. ఆనందగానము చేయడి, అల్లరి గానం కాదు, గుర్తుపెట్టుకో. అల్లరి ఎప్పుడు గానం కాదు. ఎందుకో ఈ దినాల్లో చాలామంది, అందుకే చాలా చోట్ల మన క్రైస్తవులకు ఇండ్లు కూడా ఇవ్వరు. ఇప్పుడు కడపలో కూడా అది మెల్లిగా వచ్చింది. ఏంటంటే అడుగుతారు, మెల్లిగా మన బాడుగిండ్లకు పోయినామనుకోండి, మెల్లిగా అడుగుతారు, ఏమా మీరు ఇంటి ముందర ముగ్గేస్తారా అంటారు. వాళ్ళు మీరు క్రైస్తవులా వాళ్ళ వీళ్ళు అన్నారు, అడగరు. మీరు ముగ్గులేస్తారా, ఇంటి ముందు దీపం పెడతారా అంటారు. వాళ్ళు కనుక్కోవడం చూడు. అన్యులకి ఎంత మంచి టెక్నిక్ మనకు లేదు. అందుకనే మనకంటే ఎక్కువ తెలివి కలిగిన వాళ్ళు అన్యులు. లేదండి అంటే అయితే మేము ఇవ్వమండి, క్షమించండి. ఎందుకు? వీళ్ళు వచ్చి మా ఇంట్లో అంటే అరుపులు అరుస్తారు, గట్టిగా ఇది చేస్తారు, ఇది చేస్తారు. మందిరాలు కట్టుకోవడానికి కూడా చాలా చోట్ల అబ్జెక్షన్ ఇదే. ఉదయం మా దగ్గర మందిరాన్ని మీరు కట్టొద్దండి. ఎందుకు? మైకులు పెట్టి అరుస్తారు. ఏం మైక్ పెట్టి అరుస్తే నా దేవునికి వినపడేది ఏమండి? దాంట్లో కూడా ఊరికే ఈ దినాల్లో ఓ పాట ఎక్కువ ఫేమస్ అయింది, బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు. ఆడవా మీరు కూడా వాడుతుంటారులే. దాంట్లో లాస్ట్ లైన్ ఉంటుంది ఒకటి, ఎక్కువ పడుతుంది, నా యేసయ్యా. బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ వాడు డ్రమ్ పిట్టోడు పెంచుతాడు, ఒకటి కొట్టాడు డమ్ డమ్ అంటాడు, వీడు పెరుగుతాడు, నా యేసయ్యా పెరిగింది. మళ్ళీ ఇంకో కొడతాడు, నా అరుస్తున్నారు. రోజు మేము మీటింగ్ పోతే ఆ పక్కనే మీటింగు, రాత్రులు ఏమి లేదు, నా ఏసే నా ఏసే నా ఏంది అది, నీ ఏసేయలే మధ్యలో అరిసేది ఏసయా. ఏమైనా ఏం చెవుడు ఆయనకి ఏమన్నా? యేసు ప్రభు చెవుడండి. ఏం గొంతు చించుకొని అరసకపోతే ముందుగానే మైక్లోనే సౌండ్ ఎక్కువ వస్తుంది. మైకులో అరుస్తారు చించుకొని. ఏమంటే గంభీరంగా అడగాలి కదా. ఆ రోజు యెషయా గ్రంథంలో చెప్పాడు కదా, గుమ్మం తమ్ములు అరిగిపోతానంటే కొట్టి పంపిస్తారు నేను బయటికి. అందుకని మనం మందిరాలు కట్టుకోవడానికి కూడా చాలా చోట్ల పర్మిషన్ ఇవ్వరు, భయపడతారు. అంటే మనం చేసే విధానాన్ని చూస్తే చాలామంది ప్రేమించే వాళ్ళు ఉన్నారు. కొన్ని చోట్ల ఆ సాక్ష్యం ఉన్నది. అక్కడ చిన్న బాడీగుళ్ళు తీసుకొని చక్కగా పాటలు పాడే మన మాదిరే ఈ గలాటాలు లేవు. వాళ్ళ ఆ ఇల్లు విడిచిపెట్టి మందిరం కట్టుకొని పోయేటప్పుడు అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం, అయ్యా మేము ప్రతిరోజు మీటింగ్ జరిగినప్పుడు అంతా మంచి పాటలు వినేవాళ్ళం, దైవభక్తి సంబంధమైన వాతావరణం మేము గమనించాం. ఇక్కడ ఇంకొన్నాళ్ళు ఉండొచ్చు కదయ్యా, ఎందుకయ్యా వెళ్ళిపోతున్నారు అన్నారు. ఎంత మంచి సాక్ష్యం అండి. వెళ్ళిపోవాలి, ఎలగొట్టడం కాదు, ఆనందగానము చేయుడి. అల్లరి ధ్వని కాదు. మోషేతో ఒకసారి చెప్పాడు కదండి, యెహోషువ వాళ్ళిద్దరు పోయిన కొండపైన జరిగింది అదే కదా. జనులు తినుటకును త్రాగుటకును ఆడుటకును లేచిరి. యెహోషువ అంటున్నాడు, మోషే గారు ఏదో ధ్వని జయధ్వని ఏమో అంటే, కాదు మోషే పాకింది పోదంపా, అల్లరి స్వరం, తింటున్నారు, తాగుతున్నారు, ఎగురుతున్నారు. ప్రియమైన వారిలో మన జీవితంలో ప్రభు ఆనందాన్ని ఇచ్చాడు, ఎంతో సంతోషించాలి. చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషం, అది మనం ఎవరితో పంచుకోలేం, ఎవరికి చెప్పుకోలేం. అది అనుభవిస్తే మనకే తెలుస్తుంది ఆనందం. ఆనందంతో గానం చేయడం, ప్రతిరోజు పాటలు పాడండి అమ్మా ఇంట్లో. మీరు కూడా లేస్తేనే ఏదో ఒక పాట పాడండి. కొన్నిసార్లు ఇంట్లో మన కుటుంబ ప్రార్థనకు లేమంటే పిల్లలు లేరు. ఒక టెక్నిక్ ఏం తెలుసా? మనం పోయి కూర్చొని పాట నువ్వు పాట ఎత్తుతేనే అక్కడ పిల్లలందరూ అన్ని సర్దుకొని వచ్చి నీ ముందర కూర్చుంటారు. ఆనందగానం చేయండి, ఆర్భాటం చేయండి. ఇక్కడ చెప్తున్నాడు, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయండి, స్వరమండలం ఎత్తండి, మనోహరమైన సితారాలు వాయించండి. వాటిని మనం చెప్పుకోవాలనుకుంటే ఇంకో రకంగా, ఇట్ ఈస్ ఎ వాయిస్ ఆఫ్ టాంబురిన్స్ అంటాం, తంబుర స్వరాలు. ఇట్ ఈస్ ఎ వాయిస్ ఆఫ్ ఎ ట్రంపెట్, ఇట్ ఈస్ ఎ వాయిస్ ఆఫ్ ఎ థండర్స్ క్లౌడ్. 3 రకాల 3 వాటిలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆర్భాట ధ్వని ఆ కింద రాస్తున్నాడు. ఏంటంటే అమావాస్య నాడు, పున్నమి నాడు మనం ఏం చేస్తాం? పండుగను ఆచరిస్తాం అన్నాడు. ఇప్పుడు మనం పండుగలు ఆచరించవచ్చా? మన పండుగలు ఏంటివి? ఉన్నాయి కదండి. జనవరి 1వ పండుగ, ఏప్రిల్లో వస్తుంది కదా, ఏంటిది? ఈస్టర్ పండుగ, శుభ శుక్రవారం పండుగ,
డిసెంబర్ 25 వస్తుంది కదండి, క్రిస్మస్ పండుగ. అబ్బా, బైబిల్లో చెప్పబడిన పండుగలు అవన్నీ వేరుగున్నాయి, కానీ ఒకటి మాత్రమే మనకందరికీ అది కూడా తెలుసు. దాని గురించి ఆ మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కదా ఆ మాట మనం ఎరుగుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చెప్తున్నాడు, గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యము అను పులియని రొట్టెతో పండుగ ఆచరించం. మీరు ఆచరించాలి అనేది అది దేవుని నియమం, దేవుని చట్టం. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి అమావాస్య పౌర్ణమి వాళ్ళ దినాలు. అమావాస్య ఆ రోజు చీకటి రోజు మనకు తెలుసు. అమావాస్య నుండి మెల్లిగా చంద్రుడు పెద్దగా అయిపోతాడు కదా, పౌర్ణమికి వచ్చేవాడు 15 రోజులు పడుతుంది. అందుకని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారు చేయవలసినటువంటి పండుగల గురించి జ్ఞాపకం చేస్తుంది. యెహోవా నియామక కాలములు ఇవే. అసలు 81వ కీర్తన ఏ స్కందం అండి? 3వ స్కందం. గుర్తుందా? 5 స్కందాలు చెప్పుకున్నాం. మొదటి స్కందం 1 నుండి 41 వరకు, 2వ స్కందం 42వ కీర్తన నుండి 72వ కీర్తన వరకు, 3వ స్కందం కదా 73 నుండి మనం చదువుతాం 89వ కీర్తన వరకు 3వ స్కందం. 1 ఆదికాండమును గురించిన వివరం, 2వదిగా నిర్గమకాండమును గురించిన వివరం, 3వ స్కందంలో లేవియకాండంలో మనం పండుగలు చూస్తాం అంతే. బైబిల్ అంతా బాగుంటుంది చూడండి, మనం కంపేర్ చేసుకొని చదువుకుంటే. లేవియకాండంలో మీరు రావాలి, పరిశుద్ధపరచబడిన దేవుని ప్రజల వాళ్ళు, మీరు రావాలి, పండుగలు ఆచరించాలి ఆయన సన్నిధికి. లేవియకాండం 23వ అధ్యాయంలో 7 పండుగల గురించి ఆయన వరుసగా రాస్తున్నాడు. అక్కడ పస్కా పండుగ మొదలుకొని పర్ణశాలల పండుగ వరకు ఏ రోజు ఏం చేయాలి వాటన్నిటిని గురించి చెప్తున్నాడు. ఇక్కడ ముఖ్యంగా ఒకవేళ అనుకుంటే 7వ నెలలో జరిగేది బూరల పండుగ. 7వ నెల మొదటి దినమున వాళ్ళు ఏం చేస్తారంటే బూరలు ఊదేవారు. 7వ నెల 10వ దినమున మహాప్రాయశ్చిత్తార్థ దినమునది. ఆ తర్వాత 7వ నెల 15వ దినమున వాళ్ళు పర్ణశాల పండుగ చేసుకుని 3 పండుగలు వస్తాయి ఆ నెలలో. ఆ 15 రోజుల్లో అమావాస్య మొదలుకొని పౌర్ణమి లోపల ఏం జరుగుతుందంటే వాళ్ళు బూరల పండుగ చేసుకుంటారు కదా, వాళ్ళు ప్రాయశ్చిత్తార్థ దినం చేసుకుంటారు, వాళ్ళు పర్ణశాలల పండుగ చేసుకుంటారు. ఎలాగ చేయాలి పండుగ? ఇష్టానుసారంగా వస్తానని కాదు. ఇక్కడ చెప్తున్నమాట, పాత నిబంధనలు చెప్తున్నమాట, మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవాలని. యు ఆర్ కాన్వకేషన్స్ అంటే ఇప్పుడు హెబ్రోన్ వాళ్ళు పెడతారు, సంవత్సరానికి ఒకసారి కాన్వకేషన్స్ పెట్టుకున్నామండి పలానా చేయడం, అది బైబిల్లో పదమే. పరిశుద్ధ సంఘముగా కూడాలి మనం ఎప్పుడు చేరి వచ్చినా కానీ. అపవిత్రతకు ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చెప్తున్నాడు, నిష్కాపట్యంగా సత్యమును అనుసరించి పాపము లేని వారంగా ఆ పస్కా పండుగ ప్రభు రాత్రి కదా, ఆ ప్రభు మనకు అప్పగించినటువంటిది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం చాలాసార్లు అప్పుడప్పుడు మనం చదవాలి. మనల్ని పరీక్షించుకొని ప్రభు దగ్గరికి వస్తున్నామా? ఆ రొట్టెను ఆ ద్రాక్షారసాన్ని మనం చూసినప్పుడు, దాని దగ్గరికి మనం చేరి వస్తున్నప్పుడు దేవుని ఎదుట మనం పరిశుద్ధంగా రావాలి. కారణం ఏంటంటే మన ఎదుట ఉన్నవాడు పరిశుద్ధుడు. నీలో పులిపిండి ఉండకూడదని చెప్పేశాడు కదండి 5వ అధ్యాయం. పులిపిండిని గురించి అది కూడా పెద్ద ప్రసంగం. ఎక్కడెక్కడ ఉండకూడదు చెప్పండి? పులిపిండి వారి ఇంట్లో ఉండకూడదు, ఆ మనిషి దగ్గర ఉండకూడదు, చుట్టుపక్కల ఉండకూడదు, వారి ఇంట్లో ఉండకూడదు. వేర్ దే డ్వెల్, వాళ్ళ డైట్లో కూడా ఉండకూడదు, వాళ్ళు నివసించే చోట ఉండకూడదు, వారు తినే తిండిలో ఉండకూడదు. ఆ చుట్టుపక్కల నీ దేవుడైన యెహోవా నీ పాలెములో సంచరించుచుండును గనుక నీ పాలెమును పరిశుద్ధముగా ఉంచవాలన్నారు. ఎన్నిసార్లు దేవుని సన్నిధికి మనం అపవిత్రులంగా, కొన్నిసార్లు వారమంతా ఇష్టానుసారంగా జీవించి ఆ రోజు మాత్రం పవిత్రులంగా దేవుని సన్నిధికి చేరుతున్నాం. మీరు ఊదాలి, పండుగ చేయాలి, మనం కూడా పండుగ చేయాలి. ఆ ఊదడం అనే దాని గురించి కూడా చాలా ఆ విషయాలైన దాని గురించి మీరు ఆలోచించండి. మ్రోగిస్తున్నారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో మ్రోగేను అకయ వరకు మ్రోగేను అన్నాడు. దేవుని సువార్తను అమావాస్య రోజు ప్రకటించాలి, పౌర్ణమి రోజు ప్రకటించాలి. ఓ రకంగా చెప్పుకుంటే అది మనకు బాధ కలిగించే రోజు ఉండొచ్చు అమావాస్య, పౌర్ణమి రోజులు మనకు అంటే సంతోష సమయమైన దుఃఖ సమయమైన దేవుని వాక్యాన్ని మనం మ్రోగించాలి అంతే. ఆ సువార్తను మనం మ్రోగించాలి అనేది ఆ చెప్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అర్థం కాని ధ్వనిలో ఆయన చెప్తున్న మాట ఒకటి చెప్పి నేను ముగిస్తాను. అర్థం కాని ధ్వని ఏంటంటే చూడండి, ఆయన కింద అక్కడ చెప్తున్నాడు. ఆ తర్వాత నా ప్రజలారా ఎక్కడ చెప్తున్నాడు? 8వ వచనంలో ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేస్తాను. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినేనెడల ఎంత మేలు.
ప్రభు యొక్క భారం, ఆయన ఆవేదన, హ్యూమన్ ఫూలిష్నెస్ అంటాం. దేవుడు నిన్ను ప్రేమించాడు, మంచితనాన్ని చూపించాడు. ఎట్లా? నువ్వు ఒకప్పుడు మోతగంపలు మోస్తున్నావు. పైన చెప్పాడు కదండి, ఐగుప్తులో ఇటుకలు మోస్తున్నారు, వాళ్ళు గంపలు మోస్తున్నారు ఇటుకలు, భారం. ఆ బరువును దించి వేసేసాడు ప్రభు, బాధ లేకుండా చేశాడు. ఐగుప్తులో నుండి వారిని విడిపించాడు, వారిని నడిపించాడు. నడిపిస్తూ వస్తున్నారు. ఇది వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారిని విడిపించాడు, నడిపించాడు. ఒక పరీక్ష పెట్టాడు అంతే. మెరీబా జలముల యొద్ద ఆయన ఒక చిన్న పరీక్ష పెట్టాడు. నీళ్లు లేవు వాళ్ళకి అక్కడ. ఆ సీను అరణ్యం అన్నాడు. కానీ నేను అనుకున్నాను, ఆ సీను అరణ్యం దగ్గర సీను చాలా విచిత్రంగా ఉంది. నీళ్ళు లేవు. అప్పుడే మిరియాము చనిపోయిందండి. అధ్యాయం ప్రారంభంలోనే మిరియాము చనిపోయి పాతి పెట్టబడాను. అధ్యాయం ఆఖరిలో మనం గమనిస్తే అహరోను చనిపోతున్నాడు. అక్కడ నీళ్లు వాళ్ళ దప్పిక అవుతుంది, నీళ్లు లేవు. ఏమయ్యా, మమ్మల్ని ఐగుప్తులోనే మేము చచ్చిపోయింటే బాగుంది కదా, ఎందుకు ఇంత దూరం తెచ్చావు, నీళ్లు లేక చంపుతున్నావు. మోషేకి విరోధముగా తిరుగుబాటు చేశాడు. అప్పుడు కదా అక్కడ ఒక టెస్ట్. దేనికి టెస్ట్ అది? ఇట్ ఈస్ ఫర్ ఒబీడియన్స్. వీళ్ళు నాకు విధేయులవుతారా లేదా అనే దాన్ని టెస్ట్ చేశాడు. ఫెయిల్ అయిపోయినారు అక్కడ. మోషే నీళ్ళు కావాలంటున్నాడు. ప్రభు చెప్పాడు మోషేతో, మోషే ఏదో బండ ఉంది కదా, బండతో మాట్లాడు, నీళ్ళు నీకు వస్తాయి అన్నాడు. మోషేకు ఏమైపోయింది, మిక్కిలి సాత్వికుడు, ఆయన గురించి రాయబడినప్పుడు మరి తెలీదు. ఆ సమయానికి అట్లా అయిపోయాడు. అయిపోయి మాట్లాడమని చెప్తే ఏం చేశాడు, ఒకసారి కాదు 2 సార్లు కొట్టినాడు. నీళ్లు సమృద్ధిగా వచ్చాయి లేదా చెప్పండి. కొట్టినప్పుడు నీళ్ళు వచ్చాయి, మాట్లాడినప్పుడు నీళ్ళు వచ్చినాయి, కొట్టినప్పుడు నీళ్ళు వచ్చాయి. ఈ దినాల్లో చాలామంది చెప్పే దుర్బోధ అదే. ఎట్లయితే బ్రదర్ ఆత్మలు రక్షించబడుతున్నాయి కదా, ఎట్లా చేసేముంది, ఇట్లా చేయాలంటావు. మీరు పెద్ద మీ బ్రదర్ వాళ్ళంతా ఇట్లాంటి వాళ్ళే, అందరితో కలిసి పని చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని కాదు. దేవుని వాక్య ప్రకారం చేయాలంటే, ఆయన చిత్తానుసారంగా చేసేదే సేవ. నీ ఇష్టానుసారంగా చేసుకునేది ఏం సేవ? మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి, కొట్టమన్నప్పుడు కొట్టాలి అంతే. మాట్లాడమన్నప్పుడు కొడతాను, కొట్టమన్నప్పుడు మాట్లాడతానని రివర్స్గా మాట్లాడితే ఇంతే సంగతిలో. జాగ్రత్త. మెరీబా అంటే వివాదము, వాదించారంట. మోషే తట్టుకోలేకపోయాడు కదండి. సహోదరులారా అనవలసిన వాడు ఏమన్నాడు, ద్రోహులారా, మీకేంద్ర మేము తెచ్చి నీళ్ళు ఇప్పించేది. ఇంత విసిగిస్తారు, ఎంత విసిగించారు. మిక్కిలి సాత్వికుడు సహనాన్ని కోల్పోయేటట్లు చేశారంటే, మనం కూడా సంఘ పెద్దలకు ఎంత విసిగిస్తాం కొన్నిసార్లు, సేవకులకు వాళ్ళు చేయకూడని కూడా చేస్తారు కొన్నిసార్లు. జాగ్రత్తగా ఉందాం. మెరీబా దగ్గర అని చేసి బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. అక్కడ విషయం ఏంటంటే, ఇంకోటి ఆఖరి వచనంలో మనం చదువుకుంటే, కొండ నుండి తేనె ఇచ్చాడు. 2 బండలే అనుకోవచ్చు ఒక రకంగా. బండ నుండి నీళ్ళు ఇచ్చాడు, బండ నుండి తేనెని ఇచ్చాడు. కొండ తేనెతో నేను తృప్తిపరచుదును. అయ్యో ఇశ్రాయేలు, నీవు కనుక నా మాట వింటే ఎంత మేలు, ఆశీర్వదిస్తాను నేను నిన్ను, శత్రువులో నీ క్రింద నేను నలుగుదొక్కేటట్లుగా చేస్తాను, అతి శ్రేష్టమైన గోధుమలతో నేను పోషిస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ప్రభు మాట వింటే మేము వినమంటారు. బైబిల్ చెప్పేది ఏంటంటే, శృంగధ్వనుల కదా, పండుగ రోజు ధ్వని వినువారు ధన్యులు అంటాడు. దేవుని వాక్యం వినిపించబడుతుండగా దేవుని వాక్యాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. ఆ లాస్ట్ ఒక ముక్క చెప్పి నేను ముగిస్తాను. ప్రభు చెప్తున్న మాట ఏంటి, నీ జీవితంలో నా జీవితంలో ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదంతో ముగిస్తున్నాడు. ఆనందంతో ప్రారంభించాడు, ఆనందంతో ప్రారంభించి ఆశీర్వాదంతో ముగిస్తున్నాడు. ఏంటంటే, నీవు ఆలకించిన ఎడల, అనుసరించిన ఎడల నీవు ఆశీర్వదించబడతావు. అంతే, 3 మాటలు చెప్పు. ఆలకించాలి, అనుసరించాలి, ఆశీర్వదించబడాలి. అలాగూ మన జీవితాల్లో ప్రభు ఆశీర్వదించినట్లుగా ప్రభు కొరకు మనం ఎదురు చూద్దాం.